ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన పాఠానికి సహాయకరంగా ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 8, 9 వచనాలు మనము చదువుకుందాం. రెండవ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయను. సముద్రములోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము సచ్చెను. ఓడలలో 3వ భాగము నాశనమాయను. ప్రియులారా, ఈ మాటలో మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథాన్ని మనము ఎక్కువగా చాలా దినాల నుంచి, మాసాల నుంచే మనము ధ్యానం చేస్తున్నాం. 7 సంఘముల గురించి చెప్పుకున్నాము, 7 ముద్రల గురించి చెప్పుకున్నాము. 7వ ముద్ర ఆఖరి భాగంలోనే 7 బూరలు ప్రారంభమైనవి. 7 బూరలు అయిపోతే 7వ ముద్ర 7 బూరలు అయిపోతాయి. మొదటి బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు పడ్డాయి. అది భూమి మీద పడ్డాయి. భూమి మీద పడినప్పుడు భూమిలో 3వ వంతు కాలిపోయింది. చెట్లలో 3వ వంతు కాలిపోయినవి. పచ్చగడ్డిలో 3వ వంతు కాలిపోయింది. ఎంత నష్టం జరిగిందో దానివల్ల విన్నాం. ఆ మొదటి బోరలో ఉంటాయి అవన్నీ. ఈరోజు రెండవ బోర ఊదినప్పుడు పెద్ద కొండ వంటిది ఒక కొండ మండుచుంది. ఆ కొండ మామూలుగా లేదు, పెద్ద కొండ. కొండలాగుందన్నాడు. ఆ కొండలాగుందంటే మంటల మండుతూ ఉంది కొండ మొత్తం. ఆ కొండ ఎత్తి సముద్రంలో పడవేయబడింది అని రాయబడి ఉంది. సముద్రంలో పడవేసేలేకి సముద్రములో 3వ వంతు రక్తముగా మారిపోయిందంట. సముద్ర జలచరాలలో 3వ భాగము చచ్చిపోయి అని రాయి చూసాం. ఓడలలో 3వ భాగము నాశనమైనవి మనం చదువుకున్నాం. ఇంకొక మాట మీకు చెప్పాలి. సముద్రము భూమిని తీసుకుంటే భూమి ఒక భాగం ఉంటే సముద్రము 3 భాగాలు ఉంది. మరి భూమి మీద మొదటి ముద్ర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు పడినందువలన భూమిలో 3వ భాగం కాలిపోయింది. అంతా కార్బన్ డైఆక్సైడ్ వాయువుతోటి మనుషులు గాలి పీల్చుకోలేక, ఉక్కదీస్తూ, చల్లదనం లేక, వర్షాలు లేక చనిపోయే పరిస్థితుల్లో ఉంటే రెండవ బోర ఊదినప్పుడు ఒక పెద్ద కొండ వచ్చి సముద్రంలో పడింది. అది కాలుతూ ఉందంట. మంటల మండుతూ, ఆకాశం నుంచి మంటల మండుతూ సముద్రంలో పడింది. సముద్రంలో 3వ భాగం కాలిపోయిందంటే చూడండి, ఇక్కడ 70లో 3వ భాగం కాలిపోయింది. 70లో 3వ భాగము రక్తమయం అయిపోయింది. 70లో 3వ భాగము ప్రాణము గల జీవులు, జలచరాలన్నీ చనిపోయినాయి. అంటే ఆ కొండ ఎంత పెద్దదో, ఎంత నష్టాన్ని కలిగించిందో మీరు గమనించాలి. ఎందుకంటే భూమి మీద కంటే కూడా ఈ భూప్రపంచంలో మనుషులుగా ఆహారము సముద్రంలో నుంచే ఎక్కువ వస్తుంది. అదేంటండి సముద్రంలో నుంచి ఎలా వస్తుంది అంటున్నాం. సముద్రము 70% పైన ఉన్నందువలన సముద్ర జలచరాలు, ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి ఆహారానికి చేపలు, మాంసము దొరుకుతుంది. సముద్రంలో పడవలు, నావలు, పెద్ద పెద్ద స్టీమర్లు, లాంచీలు, రకరకాలైన వాహనాలు, రవాణా కార్యక్రమం, దేశ విదేశాలకి వస్తు మార్పిడి, సామాన్లు, బంగారము, చేపలు, రకరకాలైన వస్తువులు ఈ దేశం నుంచి ఆ దేశానికి, ఆ దేశం నుంచి ఈ దేశానికి పెద్ద వ్యాపారం, బిజినెస్ జరుగుతుంది. కోట్లలో బిజినెస్. అది మహారాజు లాంటి వాళ్ళు, కోట్లగా పడగెత్తిన వాళ్ళు మాత్రం చేస్తారు.
ఇటువంటి బిజినెస్ మొత్తము, ఇటువంటి ఆహారం మొత్తము మానవాళికి భూమి కంటే ఎక్కువగా సముద్రం నుంచే ఎక్కువ వస్తుందండి. ఆ సముద్రములో 3వ వంతు నాశనం అయిందంటే ఆ మండుచున్న కొండ ఎంత పెద్దదో, అది ఆకాశం నుండి పడింది, సముద్రంలో పడి రక్తమయమైనది. ఈ సందర్భంలో నాకు ఒక చిన్న ఆలోచన వచ్చిందండి. సముద్రములో 3వ భాగము రక్తమయం అయిపోయింది. మొదట బూర ఊదినప్పుడు రక్తంతో మిళితమై ఉన్న వడగండ్లు పడ్డప్పుడు భూమి మీద 3వ భాగము రక్తమయం అయిపోయిందని చూసాం. అసలు రక్తం ఎందుకు పుడుతుందండి? ఆ మండుచున్న కొండొచ్చి సముద్రంలో పడ్డా, రక్తంతో కూడిన వడగండ్లు భూమి మీద పడ్డా రక్తమే ఎక్కువ కనపడుతుంది. అసలు రక్తానికి సంబంధం ఏమిటి? నాకు అనిపించిందండి, దేవుని పిల్లలు ఎందరో ఆది కాండములో కయ్యూను తమ్ముడైన హేబేలు రక్తం కాడ్నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది రక్తాన్ని చిందించారండి. యేసుక్రీస్తు వారి రక్తంతో పాటు సహా అనేక మంది భక్తులు రక్తాన్ని చిందించారు. ప్రపంచంలో భక్తుల రక్తం చిందించబడింది. అనేక జీవరాశుల్ని రక్తాన్ని చిందించారు. ప్రాణాధారమైన రక్తము ప్రతి జీవికి ఆ రక్తాన్ని చిందించిన కారణంగా రక్తమే మిళితమవుతుంది. తాగండి రక్తం చూద్దాం అన్నట్టుగా రక్తమే వస్తున్నది. వడగండ్లు పడ్డప్పుడు కూడా రక్తమే, మండుచున్న కొండ సముద్రంలో పడ్డా రక్తమే. ఐగుప్తులో ఉన్నప్పుడు ఇజ్రాయేలీలు ఫరో రాజుకి దేవుడు తగిలించిన తెగులు దెబ్బకి ఒక తెగులు వారి ఇండ్లలో కూడా రక్తమే, వారి వంట పాత్రలో రక్తమే, వారు మంచినీళ్ళ కుండల్లో కూడా రక్తమే. ఏటి ఒడ్డున ఒక చిన్న కుంట తవ్వినా ఆ కుంటలో కూడా రక్తమే. పీనుగ రక్తం అని రాయబడి ఉంది. రక్తపు వాసనకి ఆ రక్తమునకు ఏ జీవరాశి తాగలేకపోతుంది ఆ నీళ్లు. మనుషులు ఫరో కాలంలో ఐగుప్తీయులు తాగలేకపోయారు. ఇదిగో ఇప్పుడు కూడా సముద్రంలో 3వ వంతు రక్తమైపోయింది. జలచరాలు నీళ్లు తాగుతాయి కానీ రక్తం తాగవండి. రక్తం తాగి బతకలేరు ఎవరు. నీళ్ళే తాగాలి. త్రాగటానికి నీళ్లు లేనప్పుడు రక్తమే కనబడుతుంది. రక్తం తాగి ఎలా బతుకుతారండి? ఎంత నష్టం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. సముద్రములో పడినది ఆ కొండ వచ్చి, దానంతా అది పడలా, దానిని ఎవరో పడేసినట్లుగా ఉంది. చూడండి, ఆ మాట చూడండి కావాలంటే. అది ఎవరో పడేసినట్టుగా ఉంది. 2వ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను. ఎవరో పడేసినట్టుగా ఉంది. దానంతా అది ఒరిగి పడ్డది కాదు, పడవేయబడినో ఎవరో వేసారన్నమాట. అది ఎవరు వేసారో మనము బైబిల్ గ్రంథంలో కూడా మనం చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 25వ వచనం. సర్వభూమిని నశింపజేయు నాశన పర్వతమా, నేను నీకు విరోధిని. ఇదే యెహోవా వాక్కు. నేను నీ మీదకి నా చేయి చాపి శిలలపై నుండి నిన్ను క్రిందికి దొర్లించుదును. చిచ్చు పెట్టిన కొండవలే ఉండజేయుదును. ఆహా, దేవుడు చూడండి ఎలాగ చెబుతున్నాడు. ఒక పర్వతాన్ని శిలల మీద నుంచి పడదోస్తున్నాడంట ఆయన. ఓ పర్వతమా, నేను నీకు విరోధిని అంటున్నాడు. ఓ కొండ, నేను నీకు విరోధిని. ఎందుకంటే సర్వభూమిని నాశనం చేయదలుచుకున్నావు నువ్వు. సర్వ మనుషులని నాశనం చేయదలుచుకున్నావు. నేను నీకు విరోధిని అంటున్నాడు ఆయన. అదేందండి, పర్వతం కొండ ఎందుకు మనుషులను నాశనం చేసిందంటే
కొండ అంటే నిజంగానే కొండ కాదు. మీరు అనుకుంటారేమో, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రాయబడింది, ఆయనకు పరిశుద్ధ పర్వతం ఒకటి ఉందంట. దావీదు మహారాజు, కీర్తన భక్తులు కొందరు అన్నారు కదా యేసుక్రీస్తు వారిని, నా కోట, నా కొండ, నేను దాగుచోటు నీవే అని దేవుణ్ణి కొండతోనూ కోటతోనూ పర్వతములతోనూ పోల్చారండి. పరిశుద్ధ పర్వతమేనని. అలాగైతే దేవుడు పరిశుద్ధ పర్వతంతో కొండతో పోల్చుకుంటే దేవుడు దేనితో పోల్చుకుంటాడో సాతాను కూడా తనను అలాగే పోల్చుకుంటాడు. నేను కూడా కొండనే, దేవుడు కొండ అయితే నేను కూడా కొండనే అన్నాడు. కానీ ఈ కొండ నాశన కొండ. ఈ కొండ ఏమిటండి? నాశన కొండ, సాతాను కొండ. దేవుని కొండ పరిశుద్ధమైనది. దేవుని కొండ నా కోట, నా కొండయు నీవే. పాట పాడతాం మనం, నా కొండయు నీవే, నా కోటయు నీవే అని. దేవుడైతే కొండ కోటగా మనకున్నాడు, కానీ సాతానైతే నాశన పర్వతంగా ఉన్నాడు. దానిని పడవేసిన వాడు కూడా ప్రభువారే. అంతేకాదు, మనకందరికీ తెలిసిన ఒక మాట, 121వ కీర్తన 1వ వచనంలో, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును అన్నాడు. దావీదు మహారాజు కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చానంటే, అంటే దీన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించండి. కొండలంటే నిజంగా కొండలు అనుకుంటున్నారా? నిజంగానే కొండలు అనుకుంటున్నారా? కొండల లాంటి గొప్పవారని అర్థం. కొండల్లాంటి గొప్పవాళ్ళు, కొండల్లాంటి గొప్పవారిని రాజుల తట్టు, మంత్రుల తట్టు, ప్రధానుల తట్టు, గొప్ప గొప్ప కోటేశ్వరుల వంక నా కనులెత్తుతున్నాను, నా చేయి చాపుతున్నాను, కానీ నాకు సహాయం ఎవరి వలన కలగదు అంటున్నాడు. 46వ కీర్తన 2వ వచనంలో కూడా, భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను. చూచారండి, దావీదు మహారాజు చెప్పుకున్నట్లుగా నా కొండయు నీవే, నా కోటయు నీవే అని చెప్పుకున్నట్లుగా, భూమి మార్పు చెందినను, నడి సముద్రములో పర్వతములు మునిగిపోయినా. ఎంత భయంకరమైన సంగతులు జరుగుతున్నా నీవు నాకుండగా ఏ భయము లేదని చెప్పుకున్నాడు. ఇంత భయంకరమైన భయోత్పాతమైన సంగతులు అపవాది ద్వారా జరుగుతుండగా దేవుని బిడ్డలకు ఎలాంటి భయము ఉండదని దావీదు మహారాజు చెప్పుకుంటున్నాడండి. ఈ పర్వతాన్ని పడవేసిన వాడు దేవుడే. ఎవడో ఆ పర్వతము, అక్కడికి ఎందుకు ఎక్కాడు, వాడు ఎవరని మనం చూసినప్పుడు, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట చూద్దాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. చూడండి, తేజో పర్వతం అంట, వేకువ చుక్క, ఆకాశమునకి ఇంటి అంత ఎత్తుగా ఎదిగిన నీవు ఎట్లా పడితివి, నువ్వు ఎట్లా నరకబడ్డావు, భూమి మీద పడినట్లుగా ఎట్లా నరకబడ్డావు అంటున్నాడు. ఇదే కీర్తనలో 14-15 వచనాల్లో కూడా రాయబడి ఉంది ఒక మాట, మేఘమండలమునకెక్కుదును, సభాపర్వతం మీద నేను కూర్చునుందును, మహోన్నతులతో సమానముగా నన్ను నేను ఎంచుకుంటాను అన్నాడు సాతానుడు. అపవాది సాతానుడు దేవునితో సమానంగా తను తాను హెచ్చించుకుంటూ, మేఘమండలానికి ఎక్కుతాను, నేను సభాపర్వతం మీద కూర్చుంటాను, మహోన్నతులతో సమానంగా నన్ను నేను ఎంచుకుంటాను అంటున్నాడు. అయితే దేవుడు మనం చదువుకున్న ఈ 12వ వచనంలో ఆయన తేజో నక్షత్రమా, ఏకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి కదా. పడవేసాడు దేవుడు, దేవుడే పడవేశాడు. నిజంగా పర్వతం కాదది, అపవాది సాతాను దేవుని బిడ్డలను మోసం చేయటానికి కాసుకొని ఉన్న సాతానును దేవుడే పడేసాడు. అది ఎక్కడుందంటే ఆకాశంలో ఉంది ఒకప్పుడు. ఆకాశం, బైబిల్ ఏం చెబుతుందంటే, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం. దేవుడిదే సమస్తం.
సమస్తం దేవునికి ఏదంట, ఆకాశం ఆయన సీట్ అంట, ఆయన కూర్చునే సీటు. ఆడ కూర్చున్నాడంట సాతానుడు. అక్కడి నుంచి పడద్రోశాడు. అక్కడి నుంచి పడదోస్తే ఆ సాతానుని భూమి మీద పడ్డాడు. భూమి మీద పడి సముద్రంలో పడి భూమి మీద నష్టాన్ని కలిగిస్తున్నాడు. భూమి మీద ఉన్న మనుషులకి నష్టాన్ని కలిగిస్తున్నాడు. దేవుణ్ణి ఏం చేయలేడు. కానీ సాతానుడు దేవుడు ప్రేమించి చేసుకున్న తన బిడ్డలను మోసం చేస్తున్నాడు, పాడు చేస్తున్నాడు. అబద్ధ బోధలు, చెడు సహవాసాలు, దేవుడి నుంచి వేరయ్యే పరిస్థితులు, ఇట్లాంటివన్నీ నేర్పుతున్నాడు. దేవుడికి తెలుసు ఈయన్ని ఇక్కడి నుంచి పడేస్తే నా సృష్టిని, నా పోలికతో చేయబడిన మానవుల్ని పాడు చేస్తాడు వీడు అన్న సంగతి దేవుడికి తెలుసు. అయితే దేవుడే దానికి శిక్ష విధిస్తాడండి. అందుకని దేవుడికి తెలుసు కాబట్టి ఆయన అంటున్నాడు కదా, మత్తయి సువార్తలో 18వ అధ్యాయము 14వ వచనంలో, అలాగుననే ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు అంటున్నాడు. అంటే ప్రపంచంలో ఉన్న మనుషులు చాలామంది ఉన్నారు. నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు ఉన్నారు. ఎవరు నశించి నరకంలో పడి యుగ యుగాలు యాతన పట్టడం దేవునికి ఇష్టము లేదు. నమ్మని వాళ్ళు కూడా నరకంలో పట్టడం దేవునికి ఇష్టం లేదు. వాళ్ళకి సమయం ఇచ్చి నమ్ముకునేటట్లుగా ఆ వాక్యం చెప్పాలని దేవుని ఇష్టం. కానీ సాతానుడు ఏం చేస్తాడంటే నమ్మకముందే గబక్కని చంపేస్తున్నాడు వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా నరకానికి వెళ్తారని, నమ్ముకుంటే మోక్షానికి వెళ్తారని సాతాను కక్ష అన్నమాట. అందుకనే దేవుడు అంటున్నాడు కదా, పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కానే కాదు, ఈ చిన్నవారిలో ఏ ఒక్కరు నశించటం ఆయన ఇష్టము కాదు. అయితే దేవునికి ఇష్టము లేని పనులు చేస్తున్నాడు సాతానుడు. అంతేకాకుండా యోబు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనంలో చూడండి, సాతానుడు చేసిన పని. అందుకు యెహోవా, నీవు నా సేవకుడు అయిన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా అనున్నాడని అంటున్నాగా. ఎంత ఆశ్చర్యం అండి! నిష్కారణంగా నా దాసుని, నా బిడ్డని పాడు చేయటానికి నన్ను ప్రేరేపించావు అపవాది, సాతానుడా. సాతానుతో చెబుతున్నాడు, నా దాసుడని యోబుని నిష్కారణంగా, కారణమేమీ లేదు, ఆయనకు అన్ని కష్టాలు రావటానికి, అన్ని అవమానాలు రావటానికి ఏ కారణం లేదు. నిష్కారణంగా అతన్ని పాడు చేయటానికి నన్ను ప్రేరేపించావు. అయినను అతడు తన యథార్థతను వదులుకోలేదు. చూసావా? మరి ఇట్లా నాశనం చేస్తుంటే దేవుడు చూస్తూ ఉంటాడు తన బిడ్డల్ని. నమ్మని వాళ్ళని నాశనం చేస్తేనే ఊరుకోవటంలా ఆయన. యేసుక్రీస్తు వారిని నమ్మని వాళ్ళని నాశనం చేస్తుంటేనే దేవుడికి ఇష్టం లేదు. వాళ్ళకి సమయం ఇచ్చి సువార్త చెప్పి ఎట్లాగైనా నమ్ముకునేటట్లుగా చేయాలి, వాళ్ళ నరకానికి వెళ్లకుండా ఉండేటట్టు చేయాలని దేవుడు వాళ్ళకి సమయం ఇస్తూ ఉన్నాడు. సాతానుడు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళని ఎమ్మటే చంపేస్తున్నాడు అన్నమాట. అట్లా చనిపోవటము దేవునికి ఇష్టము లేదు. నమ్మని వాడిని నాశనం చేయటానికే దేవుడికి ఇష్టం లేకపోతే నమ్మిన వారిని ఎలాగూ నాశనం చేస్తాడండి. వాళ్ళకే ఛాన్స్నిచ్చి ఎలాగైనా నమ్ముకునేటట్లుగా చేయాలని దేవుని యొక్క తపనగా ఉంటే, యోబు గొప్ప భక్తుణ్ణి సాతానుడు పాడు చేయటానికి దేవుడిని ప్రేరేపించాడంట నిష్కారణంగా. ఊరుకుంటాడండి దేవుడు? అలాగైతే ఏ ఒక్కరు నశించటం ఆయనకి ఇష్టము లేదండి. సాతానుడు పడదోయబడుతున్నాడు. దేవదూతల బోర ఊదిన మాట వాస్తవమే. దేవదూతల బోర ఊదటమే, ఇంక వాళ్ళు ఏం చేయరు. ఇక అక్కడి నుంచి ఏమి జరుగుతుందో అది దేవుడే చేస్తాడు.
ఒక పెద్ద కొండను సముద్రంలో బోర ఊదినప్పుడు జరిగింది ఇది. రెండవ దూత బోర ఊదినప్పుడు మండుచున్న ఒక పెద్ద కొండ వంటిది ఒకటి, కొండ వంటిది అన్నాడు కానీ కొండ మాత్రం కాదు అది, సముద్రములో పడెను. చూచారండి, కొండ వంటిది, కొండలాగా చాలా పెద్దగా ఉంది. అపవాది సాతానుని దేవుడు అక్కడి నుంచి పడవేశాడండి. వాడు మండుచు క్రోధము గలవాడై భూలోకాన్ని, జనాన్ని, మనుషులను నాశనం చేయడానికి నిప్పు వలె మండుచూ ఉన్నాడు. సముద్రములో పడవేయగా ఎన్ని జలచరాలండి. మానవుడికి నీళ్లు చాలా అవసరం. అందుకే మీరు గమనించండి, మన శరీరాన్ని కూడా టెస్ట్ చేస్తే నీటి శాతం 70% ఉంటుంది. నీరు, ఎముకలు, మాంసము ఇదంతా కాలిస్తే అది అంత బూడిద ఉంటుంది. దరిదాపు అంత బూడిదే ఇది, ఇంత బాడీ కూడా. ఇక దీన్ని మొత్తాన్ని, నరాల్ని, మాంసాలని, రక్తాన్ని, మూలుగను, ఎంట్రుకలను, ఈ ఆకారాన్ని, వీటన్నిటిని ఏది కవర్ చేస్తుందంటే నీరు కవర్ చేస్తుంది. మనిషి శరీరంలో కూడా నీరు 70% ఉండాలి, అప్పుడే సురక్షితంగా ఉంటాడు. అందుకనే మానవుడు నివాసయోగ్యమైన ఈ భూమిని 70% నీళ్లతో నింపాడు, 30% లోపే భూమిని ఉంచాడండి. అది కాలిపోతే ఎలా ఉంటుందండి? ఒక్కసారి ఊహించండి. కాలిపోయింది, 3% కాలిపోయింది. 3% కాలిపోతే మొత్తం రక్తమయమే. జలచరాలు చచ్చిపోయినాయి అని రాయబడి, తిమింగలాలు చనిపోయినాయి, పెద్ద పెద్ద జీవరాశులు చనిపోయినాయి. భూమి మీద ఉన్న జీవరాశుల్లో అన్నిటికంటే పెద్దది ఏదని మీరు చెప్పండి? భూమి మీద ఉన్న జీవరాశుల్లో ఏనుగు చూసారా ఎప్పుడన్నా? ఒంటె అలాంటివి పెద్దే కదా. వీటిని చూసి ఉంటారు కొంతమంది కదా, అవి పెద్దే కదా. సముద్రాల్లో తిమింగలాలు ఉంటాయి, ఈ ఏనుగులను, ఒంటెలను కూడా మింగేస్తాయి. ఏనుగులను, ఒంటెలనే కాదు, మన కురిచేడంత పెద్ద నావ, ఒక పెద్ద లాంచ్ లేక పెద్ద ఓడ ఒకటి తయారు చేశారనుకో, ఆ ఓడను కూడా మింగేసి అంత చేపలు ఉన్నాయి సముద్రంలో. ఈ ఊరంతా ఓడను కూడా మింగేసి చేపలు ఉన్నాయి అంటే ఇక ఎంతంత చేపలు ఉన్నాయో చూడండి. అటువంటి జీవరాశులలో 3 వంతులు సరిపోయాయండి. సముద్రం అంతా కంపు, వ్యాపారం నష్టం. ఆ వ్యాపారం చేసే ఆ బిజినెస్ మ్యాన్లందరూ గమ్మున ఉండాల్సిందే కన్నా. వ్యాపార నష్టం, దేశ విదేశాలకి రాకపోకలు లేవు. సముద్రం అంతా కంపు కొడుతుంది. మొదటి బోరకు భూమి అంతా నాశనం అయిపోయింది, రెండవ బోరకి సముద్రం తలకిందులు అవుతుంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎంత నష్టమో, ఎంత భయంకరమైన భయోత్పాతమో చూడండి. ప్రియులారా, ఇవన్నీ జరగక మునిపే జరగబోతున్నాయి. నాశన పర్వతాన్ని పడద్రోయబోతున్నాడు దేవుడు. వాడు పడద్రోయబడినప్పుడు తాండవిస్తాడు. వాడు వికృత చేష్టలన్నీ భూమి మీద సంఘంతో ఎత్తబడకుండా ఉన్న వాళ్ళ మీద, వాడి మీద ప్రదర్శింపజేస్తాడు. ఏ రూపంలో చేస్తాడో తెలియదు. రక్తం రూపంలో చేస్తాడో, ఏ రూపంలో నిన్ను హింసిస్తాడో తెలియదు. కానీ వాడు వికృత రూపాలన్నీ నీ మీద ప్రదర్శింపబడతాయి. ఎత్తబడకుండా మిగిలిన వారి మీద ఇవన్నీ ప్రదర్శింపబడతాయి. నీవు మిగిలి ఉండాలని ఆశగా ఉందా, ఎత్తబడాలని ఉందో నీవే ఆలోచించుకోవాలని మీకు మనవి చేస్తున్నా. 97వ కీర్తన 5వ వచనం, యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతము మైనం వలె కరుగుచున్నది. చూచారండి, యెహోవా సన్నిధిని అనగా దేవుని సన్నిధిలో పర్వతం అంటే కొండలండి, కొండలు మైనం వలె కరుగుతున్నాయంటే క్రోతి క్యాండిల్ మనం వెలిగిస్తే ఎలా కరుగుతూ ఉంటుంది, అది కాలిపోతా ఉంటుంది. దేవుని సన్నిధిలో ఈ పర్వతములనే సాతాను ఇలాంటి గొప్ప వాళ్ళందరూ కొవ్వొత్తి కరిగిపోతారంట. సర్వలోకనాథుని సన్నిధిలో
పర్వతములన్నీ మైనవలే కరిగిపోతాయి, కాలిపోతున్నాయి. ఇలాంటి భయంకరమైన సన్నివేశాలు జరగబోతుండగా వాటిలో మనం ఉండక మునిపే అవి సంభవింపక మునిపే మనం ఈ లోకంలో ఉన్నప్పుడే ఆ ప్రభువుని నమ్ముకొని ఆయన సంఘములో ఒక అవయవంగా ఏర్పడి ఎత్తబడే ఆయన బాడీలో మనం ఉండాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాం. నిజంగా సముద్రంలో కొండలాగా పడింది కదా ఈ పర్వతము. దేవుడే విసరగా సాతానుడు పడ్డాడని చెప్పుకున్నాం కదా. నిజమేనా? వాడు సముద్రంలో పడ్డాడా? సాతానేనా కాదా అని అనటానికి మరొక వాక్యాన్ని చూద్దామండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్ళును ఉండెను. ఆహా, చూచారండి. సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. ఒక క్రూర మృగము ఎక్కడండి? పడేటప్పుడు పెద్ద కొండలాగా పడింది సముద్రంలో. ఇప్పుడు సముద్రంలోంచి అలా పైకి వస్తుంది. అది క్రూర మృగముగా వస్తుంది. ఇదే సాతాను, ఇదే అపవాది క్రూర మృగముగా పైకి వస్తుంది. ఇలారా ఈ మాటలు ఆలకిస్తున్నారా? ఈ సన్నివేశాలు జరగక మునిపే, ఈ సంఘటనలు జరగక మునిపే దేవుడు మనల్ని ప్రేమించి ఇలా జరగబోతున్నాయని ఇవన్నీ మనకు ముందే చెబుతున్నాడు. ముందు చెప్పినా వినకపోతే ఇక దేవుడు ఊరుకోడు కదా. మన మీద ఎంత ప్రేమ ఉందో ఆయనకి. ఇవన్నీ చెబుతున్నాడు ముందుగానే. ఇట్లా జరుగుతాయి నా కుమారుడా, ఇట్లా జరుగుతాయి నా కుమారి, జాగ్రత్తగా ఉండండి, సంఘములో ఉండండి, సంఘ కార్యక్రమాల్లో పాలు పొందండి, సంఘముతోటి ఎత్తబడండి. సంఘముతో ఎత్తబడకపోతే ఇలాంటి భయోత్పాతాల్లో మీరు పాలు పొందుతారు అని గత ముద్రల గ్రంథాల్లో కూడా, ముద్రల్లో కూడా మనం విన్నాం ఈ మాటల్ని. ఇప్పుడు కూడా వింటున్నాం. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు, సంఘం ఎత్తబడినప్పుడు, క్రూర మృగమైన ఆ అపవాది, ఆ యొక్క 666 నెంబర్ వేయగలిగిన క్రీస్తు విరోధి వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అవి వచ్చే కాలంలో జరిగే సన్నివేశాలు. అప్పటికి సంఘం ఎత్తబడింది. ఎత్తబడినప్పుడు జరిగే సంగతులు. కానీ ఇప్పుడే తెలుసుకుంటున్నాం మనం వాటిని. ఇంకా అవి జరగల, ప్రారంభం కాల. మనం మేలుకుందాం. ప్రభు సన్నిధిలో, ప్రభు యొక్క రాజ్యంలో ఉండేటట్టుగా మనము మేల్కొందాం, ప్రభువుని నమ్ముకుందాం. ఆ పర్వతాలు, ఆ భయంకరమైన భయోత్పాతాల్లో మనం పాలు పొందకుండా దేవుని సంఘములో సురక్షితంగా ఉండాలని ప్రభు పేట మనం చేస్తూ, దేవుడి మాటలు మన కోసం దీవించినట్లుగా ప్రార్థన చేసుకొని మనము ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మితిలేని ప్రేమకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ దయచేత, కృపచేత నా ప్రభా, ఈ దిన పరిచర్యలో నా ప్రభా మీరు నాయన తండ్రి, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 8-9 వచనాలలో నాయన మీరు 2వ దూత బోర ఊదినప్పుడు మండుచున్న ఒక పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడినట్లుగా చూశాం. అది ఏమిటో, దానివల్ల కలిగిన నష్టం ఏమిటో మేము విన్నాం తండ్రి. నా ప్రభా నైనా తండ్రి, ఇలాంటివన్నీ జరగబోతుండగా అవి జరిగేది సంఘం ఎత్తబడిన తర్వాత నమ్మని వారి పట్ల జరుగుతూ ఉంటాయి. వాటిలో మేము ఉండకుండా సహాయం చేయండి. ఈ వాస్తవాలన్నీ చక్కగా కూర్చొని ఆలకిస్తున్నారు తండ్రి, తెలుసుకుంటున్నారు ప్రభా నాయన. ఇటువంటి వాక్యాలు నిజంగా తెలుసుకొని వారి హృదయాలను స్థిరపరచుకోవటానికి, బలపరచుకోవటానికి, దేవుని మీద నమ్మకాన్ని రెట్టింపు చేసుకోవటానికి, దేవుని మీద ఆశ ఎక్కువగా పెంచుకోవటానికి, ఇటువంటి మాటలు వినటానికి
వారికి మనసు దయచేయి తండ్రి. వారికి కూడా చాలా కోరికలు ఉన్నాయి. నీ మీద ఆశతో నీ సన్నిధిలో కూర్చొని శ్రద్ధగా ఆలకించారయ్యా. ఇవన్నీ విని తెలుసుకుంటున్నారు. వాటి ప్రకారంగా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నారు ప్రభా. మరి వారికి కూడా ఈ భూలోకంలో ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. చదువులు కావాలి, ఉద్యోగాలు కావాలి, వివాహాలు కావాలి, ఆరోగ్యాలు కావాలి, ఆర్థిక బాధల్లో సహాయం కావాలి, కుటుంబాల్లో నెమ్మది కావాలి తండ్రి. ఎన్నెన్నో బాధలు ఉన్నాయి తండ్రి. వాటన్నిటిలో నీవే తీరుస్తావని నిన్ను గురించి తెలుసుకుంటూ నీ మీద ఆధారపడి నీ సన్నిధిలో మోకరించి నీ తట్టు తమ చేతులు ఎత్తి తమ కన్నులు ఎత్తి నీ మీద ఆశతో ఎదురు చూస్తున్న మీ బిడ్డలకి మీ సహాయాన్ని అందించమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమను తెలియజేస్తున్నాం. Our address, Bethel Prayer Hall, Christian Brethren Assembly, NSP Colony, Kurichedu, Prakasham District, Andhra Pradesh, 523304.